బ్రేకింగ్ న్యూస్ ఎల్బీ నగర్ లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు ఎస్ఐలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నిన్న ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 11 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం మరోసారి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ఏసీబీ ఆఫీస్ కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్బీ నగర్ కు చెందిన ఇద్దరు ఎస్ఐలను ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ప్రస్తుతం ఆ ఇద్దరు ఎస్ఐల గురించి వివరాలు ఏంటి, వారు ఎంత మొత్తంలో తీసుకున్నారు, లంచం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి సుజాత? ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ లో గత 5 నెలల నుంచి ఎస్ఐలుగా పనిచేస్తున్నటువంటి ప్రమోద్ కుమార్, అదేవిధంగా నాయక్ ఇద్దరు కూడా ఒక వ్యక్తి ఆ కేసులో నిందితుడిగా చేర్చినప్పటికీ తన అకౌంట్ ని ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు లంచం ఇవ్వాలి అని చెప్పేసి కోరడంతో నిందితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు నిన్న ఆ రైడ్స్ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటున్నటువంటి వాళ్ళు దొరకడంతో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని దాదాపు 11 గంటల పాటు ఎల్బీ నగర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లోనే విచారించారు. ఆ తర్వాత హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కి ఉదయం 2:45 తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉదయం 6:45 ప్రస్తుతం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇక్కడ ఏసీబీ అధికారులు దాదాపు 2 గంటల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ లోనే విచారణ కొనసాగుతుంది. అయితే డిఎస్పీ ఆధ్వర్యంలో శ్రీధర్ ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగుతుంది. దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే ఫిర్యాదు చేయడానికి బాధితులు క్రైమ్ బ్రాంచ్కి వెళ్తున్నారో ఆ సమయంలోనే బాధితుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే కేసులో మిమ్మల్ని ఇబ్బంది పెడతాము అని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా కూడా ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. మరోవైపు నిందితుడి దగ్గర నుంచి కూడా అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండాలి అంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడగడంతో ఏసీబీ అధికారులను, అంటే లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి నిందితుడు ఏసీబీ అధికారులని అప్రోచ్ అయ్యాడు. ₹1,00,000 కానీ డబ్బులు ఇస్తే నీ మీద ఎలాంటి కేసు ఉండదు, అకౌంట్ ఫ్రీజ్ చేయము అని చెప్పేసి ఎస్ఐలు బెదిరింపులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి నిందితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీస్ అటు ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత డబ్బులు ఇస్తున్నటువంటి టైంలోనే వాళ్ళకి పరీక్షిస్తే ఆ డబ్బులు తీసుకుంటున్నటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న 11 గంటల పాటు విచారించినటువంటి అధికారులకి పోలీస్ స్టేషన్లో కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 5 నెలల్లో వీళ్ళు డీల్ చేసినటువంటి కేసులు ఏంటి, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఏ విధంగా వీటిని సెక్షన్స్ మార్చారు, అదేవిధంగా నిందితుల నుంచి ఏ విధంగా బెదిరింపులకు గురి చేశారు, వాళ్ళని తప్పించే ప్రయత్నం ఏ విధంగా చేశారు, ఈ విషయాలన్నింటినీ కూడా రాబట్టారు. అయితే ప్రస్తుతానికి ఏసీబీ కార్యాలయంలోనే డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు ఇద్దరి ఎస్ఐలను కూడా. అయితే ప్రధానంగా వీళ్ళ మీద గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కేసుకి వెళ్ళినప్పుడు ఫిర్యాదుదారు నుంచి, అదేవిధంగా ఎవరైతే బాధితుల నుంచి మాత్రమే కాకుండా అందులో మోసం చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా కేసుని కొట్టేయాలి, లేదు అని అంటే కేసుని క్లోజ్ చేయాలి అని అంటే డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా అటు వస్తున్నటువంటి ఆరోపణలు. ప్రస్తుతానికి 11 గంటలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత నైట్ హ్యాబిట్స్లో ఉంచారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో 11 గంటల వరకు కూడా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించిన తర్వాత మెడికల్ టెస్ట్కి ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తారు. అక్కడ నుంచి వాళ్ళని తరలిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రెజెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 12 గంటల ప్రాంతంలో ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని కూడా అటు ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు. వినాయన సుజాత, చూసుకున్నట్లయితే గతంలో కూడా వారు ఇటువంటి పనులు చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతం లంచం తీసుకోవాలి అనుకునే అధికారులకు కూడా ఇదొక హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు, ఎక్కడికక్కడ వారందరినీ కూడా పట్టుకుంటున్నారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలో లంచం తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినా సరే వారందరికీ కూడా ఇదొక హెచ్చరిక అనుకోవచ్చా?
ఎగ్జాక్ట్లీ వినయన, ఎందుకంటే తో పోలిస్తే ఈ ఏడాదిలో ఏసీబీ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేశారు. అది పోలీస్ అధికారులు మాత్రమే కాదు, ఏ అధికారి అయినా సరే బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ కొరడా జుల్పిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గానే పలు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసినప్పుడు కూడా అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటూ అంటే లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ జరిగింది. ఆ తర్వాత పలు పోలీస్ స్టేషన్లో జరిగినప్పటికీ కూడా ఈ పోలీస్ వ్యవస్థలు కింద క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మార్పు రావాలి అని చెప్పేసి అటు అధికారులు భావిస్తున్నారు. ఎక్కడికెక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నప్పటికీ కూడా కొంతమేరకు మార్పు వస్తుంది. కానీ పలు పోలీస్ స్టేషన్లో ఇంకా కూడా ఇలాంటి లంచాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు లంచం తీసుకుంటూనే ఉంటున్నారు అని బాధితులు ముందుకు రావడం లేదనని పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి అసలు ఇప్పటికైనా సరే ప్రతి అధికారుల్లోనూ మార్పు రావాలి, అందుకోసమే ఏసీబీ అధికారులు కూడా రైడ్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్లోనే ప్రధానంగా ఫోకస్ చేశారు. గతంలో ఉన్నటువంటి అంటే ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత కూడా వీళ్ళలో మార్పు వస్తుందేమని భావించినప్పటికీ ట్రాన్స్ఫర్ అయినటువంటి టైంలో కూడా మార్పు రాకుండా ఇంకా బాధితుల్ని వేధిస్తూ లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఏసీబీ అధికారులు మీరు అన్నట్లుగా కూడా గతంలో చాలామంది ఆరోపణలు ఉన్నాయి పోలీసుల మీద. ఆరోపణల నేపథ్యంలోనే రైడ్స్ని కావచ్చు, అదేవిధంగా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కావచ్చు ఇవి జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ అదుపులో ఉన్నారు కాబట్టి వీళ్ళు 6 months నుంచి ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్లో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఎన్ని ఫైల్స్ని అనేది వీళ్ళు క్లోజ్ చేశారు, ఎన్ని కేసులు వీళ్ళు హ్యాండిల్ చేశారు, ఈ విషయాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్దర్గా అసలు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేది కూడా ఏసీబీ అధికారులు తెలుపనున్నారు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.